నిశ్శబ్దం కూడా భయపడే ఈ అడవిలో ఈ రాత్రి ఒక అహంకారం శివుణ్ణి పిలిచింది. శివుణ్ణి వశం చేసుకోవాలని క్రూరమైన మంత్రాలు చదివాను. భక్తి కాదు, శక్తి కావాలనుకున్నాను. మంత్రాలతో దేవుణ్ణి బంధించవచ్చని నేను అనుకున్నాను. కానీ ఆ క్షణమే నా శిక్ష మొదలైంది. నన్ను పిలిచావు, కానీ నన్ను అర్థం చేసుకోలేదు. మంత్రాలతో దేవుణ్ణి బంధించవచ్చని అనుకుంటే అది తపస్సు కాదు, అహంకారం. నేను శిక్ష కాదు, నేను పరీక్ష. దాటితే విముక్తి, వెనక్కి తిరిగితే బంధనం. నన్ను వశం చేసుకోవాలని చూశావు. ఇప్పుడు నీలో ఉన్న అహంకారాన్ని నేనే వశం చేసుకుంటాను. శివుడు శిక్షిస్తే నాశనం కాదు, అది శుద్ధి. క్షమించు కైలాసేశ్వర, అహంకారంతో నిన్ను పిలిచాను. ఇప్పుడు శరణు కోరుతున్నాను. నా మంత్రాలు కాదు, నా పశ్చాత్తాపమే నిన్ను చేరింది ప్రభు. విముక్తిని ప్రసాదించు శివ. రాత్రి ఆకాశంలో మౌనంగా ఉన్న వేళ నేను నక్షత్రంగా మారి ఈ అడవి వైపు దిగి వస్తాను. ఆ రోజున నా కోసం ఉపవాసం ఉన్న ఒక భక్తుడు కళ్ళతో కాదు, ఆత్మతో నన్ను చూస్తాడు. నేను ఆకాశంలో నక్షత్రంగా ఉన్నప్పుడు అతని కళ్ళు నన్ను చూస్తాయి. భయంతో కాదు, భక్తితో. ఈ అడవిలో ఉన్న ఈ శివలింగం రాయి కాదు, నా సన్నిధి. ఆ భక్తుడు ఈ శివలింగాన్ని దర్శించిన తర్వాత నీకు విముక్తి కలుగుతుంది. కానీ ఆ క్షణం వచ్చే వరకు నీవు శాపంతోనే ఉంటావు. ఇది శిక్ష కాదు, పరీక్ష. దాటితే విముక్తి. శివుడు నాశనం చెయ్యడు. అవసరమైతే నీ లోపలున్న నిన్నే మారుస్తాడు. నన్ను వెతకకు, నీ లోపల నన్ను గుర్తించు. ఏంటిదంతా? నన్ను ఏదో లోపలికి పిలుస్తున్నట్టుంది. ఏం పడింది అసలు ఇక్కడ?
నీ కోసమే ఎదురు చూస్తున్నాను భక్త.